హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. ఫస్ట్ సమ్ చూడండి, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఆఫ్ ఏ సర్కిల్ చాప్టర్ నుంచి. సీ ద సమ్ హియర్. సి డ్రా సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఒక సర్కిల్కి ఏమంటున్నారు? విత్ రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ఇట్స్ సెంటర్. ఏదైతే మనం సర్కిల్ గీస్తామో ఆ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 10 అవే ఉన్నటువంటి మరొక పాయింట్ నుంచి ఏం చేయమంటున్నారు? కన్స్ట్రక్ట్ ది పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ది సర్కిల్. దానికి ఒక 2 టాంజెంట్స్ని గీయమంటున్నారు. ఇక్కడ అవే ఫ్రమ్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఆ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ మనం గీయాలా. ఈ రకమైనటువంటి ప్రాబ్లం మనకు 8 మార్క్ క్వశ్చన్గా కూడా రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే కన్స్ట్రక్షన్ స్టెప్స్ కూడా ఈజీగా రాయవచ్చు. వాటిని బేస్ చేసుకొని మనం ఈజీగా ఇందులో 8 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సి హౌ డు వి కన్స్ట్రక్ట్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫర్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ ఏ పాయింట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. మరి ఇప్పుడు 6 సెంటీమీటర్స్ రేడియస్ ఉండేటటువంటి ఒక సర్కిల్ గీద్దాం. సో లెట్ దిస్ బి center of the circle. This is how much? This is 6 centimeters of radius. Right. A circle whose center is O. Center O anukundam. See, this is a circle of radius 6 centimeters center O. That's the construction step. See, draw a circle with the center O and radius 6 centimeters. Next మరి మనం ఏం చేస్తామంటే సి కన్స్ట్రక్షన్ స్టెప్లో చూడండి, టేక్ ఏ పాయింట్ P అవుట్ సైడ్ ద సర్కిల్. అవుట్ సైడ్ ద సర్కిల్ మనం ఒక పాయింట్ తీసుకోవాలి. సి ఎలా ఉండాలంటే సచ్ దట్ OP ఈజ్ 10 సెంటీమీటర్స్. O నుంచి P డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ ఉండాలి. చూడండి ఇక్కడ దిస్ is point P, which is how much of distance? 10 centimeters away from the center of the circle. Center of the circle. See, take a point P outside the circle such that OP is equals to 10 centimeters. Then join O and P. మరి థర్డ్ స్టెప్ మనం ఏం చేస్తామంటే ఈ ఓపీకి పర్పెండికులర్ బైసెక్టర్ గీస్తాం. పర్పెండికులర్ బైసెక్టర్. సి హౌ పర్పెండికులర్ బైసెక్టర్ గీయాలంటే ఓపీ డిస్టెన్స్లో మోర్ దాన్ హాఫ్. సి దిస్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దాన్ హాఫ్. ఈ మోర్ దాన్ హాఫ్ నుంచి మనము ఎయిదర్ సైడు ఆర్క్స్ గీస్తాం. సి ఇంటర్సెక్ట్ చేసే విధంగా, ప్రీవియస్ ఆర్క్స్ని ఇంటర్సెక్ట్ చేసే విధంగా P సెంటర్గా ఆర్క్స్ గీయాలి. సి నౌ ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని మనం జాయిన్ చేస్తే we get the perpendicular bisector of OP. This is what? This is the perpendicular bisector of OP. Now see, OP is intersecting at a point, let it be M. Let it be M. Now see the third step, draw a perpendicular bisector to OP which intersect it at M. M దగ్గర intersect అవుతుంది. Now see, ఇప్పుడు మనం దీనికి టాంజెంట్స్ గీయాలి ఫ్రమ్ దిస్ పాయింట్. ఈ పాయింట్ నుంచి టాంజెంట్స్ గీయాల్సి ఉంది కాబట్టి now taking OM as radius or PM as radius, we will draw a circle. Then the circle intersects the previous circle at 2 different points. Let them A and B. Taking M as center, draw a circle. See, this circle intersecting the previous arc to different points at this point, at this point. Let them A and B.
See the construction step. Taking M as center and PM or MO as radius, draw a circle. Let the circle intersect the circle, and that means previous circle at A and B. ఇక్కడ మనము ఇక్కడ intersecting the previous circle. Previous అంటే which is of 6 centimeters radius at two different points. Let them A and B. Now by joining P and A we get a tangent, and by joining P and B we will get another tangents. These are the pair of tangents, tangent to the circle whose radius is 6 centimeters and a point away from the center is 10 centimeters. See, P and PB are what? Here they are tangents. See, join P to A and B. PA and PB are the required tangents. ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ ఈజీగా మనము గీయవచ్చు, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయవచ్చు. దీన్ని జాగ్రత్తగా నోట్బుక్లో ఎంటర్ చేసుకొని దీన్ని కాస్త ప్రాక్టీస్ చేయండి. నౌ లెట్స్ సీ వన్ సమ్ ఫ్రమ్ ట్రిగ్నామెట్రీ. Now see a sum from trigonometry. Sin A minus B is equals to 1/2 and cos A plus B is equals to 1/2. See the condition. A plus B lies between 0 degrees to 90 degrees. అంటే A, B రెండు అడాప్ట్ చేస్తే it must be more than 0 degrees and less than or equal to 90 degrees and A is greater than B. ఇందులో angle A is greater than B. Then find angle A and angle B అన్నారు. Let's see first given that sin A minus B is equals to 1/2 and see cos A plus B is equals to 1/2. See cos trigonometric ratio లో 1/2 ఎప్పుడు వస్తుంది? When cos is 60 degrees. See cos A plus B. ఇటువైపు కాస్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి 1/2 కూడా మనం కాస్లో ఎక్స్ప్రెస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ కాస్ 60 degrees. ఇన్ ద సేమ్ వే 1/2 సైన్ ట్రిగ్నామెట్రిక్లో ఎప్పుడు వస్తుంది? వెన్ ఇట్ ఈస్ 30 degrees. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ A minus B is equals to sine 30 degrees. See both sides మనకు సేమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉన్నాయి కాబట్టి therefore angle is equal. Therefore A minus B is equals to 30 degrees. Let this be equation 1. And same ఇక్కడ cos trigonometric ratios సేమ్ ఉన్నాయి కాబట్టి angles are equal. That is A plus B is equals to 60 degrees and let it be equation 2. Now see equation 1 equation 2 ని మనం సాల్వ్ చేస్తే we get the values of A and B. సింప్లీ చూడండి, ఇక్కడ మైనస్ బి ఉంది, ఇక్కడ ప్లస్ బి ఉంది, జస్ట్ యాడ్ చేస్తే బి క్యాన్సిల్ అయిపోతుంది. సి 1 ప్లస్ 2 ఈక్వేషన్ 1 ప్లస్ 2 చేస్తే ఈక్వేషన్ 1 ఏముంది? A మైనస్ బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ యాడ్ చేద్దాం. ప్లస్ A, దిస్ ఈజ్ A మైనస్ బి. A మైనస్ బి ప్లస్ A ప్లస్ బి. లెఫ్ట్ పార్ట్ యాడ్ చేసాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ యాడ్ చేద్దాం. 30 ప్లస్ 60, 30 degrees ప్లస్ 60 degrees. See minus b plus b gets cancelled. A plus A is 2A. 2A is equals to 90 degrees. Then 2 1 is 245 degrees. Therefore A is equals to 45 degrees. So A వాల్యూ వచ్చింది కాబట్టి మనము B వాల్యూ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే AB మధ్య డిఫరెన్స్ ఎంత? 30. అలాగనే కోరుకోండి. A Bను యాడ్ చేసి 60 కావాలా. A 45 అయినప్పుడు ఆటోమేటికలీ B మస్ట్ బి 15 degrees. So now substitute A is equals to 45 degrees in equation 2. Equation 2 లో substitution చేద్దాం. See here, what is equation 2? A plus B is 60 degrees. A has 45 degrees plus B is equals to 60 degrees. Therefore B is equals to 60 minus 45 is 15
degrees. ఈ విధంగా AB వాల్యూస్ మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. See the curved surface area of the cone is how much? It is 4070 centimeter square. Curved surface area of the cone ఇవ్వడం జరిగింది. See, and its diameter is how much? It is 70 centimeters. Diameter of the base is how about 70 centimeters. Then what is its slant height? Slant height అంటే this one. ఇది ఫైండ్ అవుట్ చేయాలా. Let it be L అనుకుందాం. See, diameter 70 centimeters అయితే radius is half of the diameter, which is 35 centimeters. Now see, given that, see what curved surface area of a cone ఇచ్చారు, which is 4070 centimeters square and diameter is about 70 centimeters. So radius is 35 centimeters. And see, curved surface area కు ఫార్ములా ఏమవుతుంది? It is pi into r into L. That is pi r L, which is equal to 4070. ఇందులో pi value 22/7, r is 35 into L into L. మరి L ని సబ్జెక్ట్గా తీసుకొని ఇదన్నంతటిని అటువైపు షిఫ్ట్ చేసామనుకోండి. సి 4070 ఇంటూ సి 22/7 అటువైపుకి వెళ్తే 7/22 ఇంటూ 35 అటువైపు షిఫ్ట్ చేస్తే 1/35. సి 7 is 7 5s gets cancelled. Then see 5 is 5 8s are 40, 5 is 5, 20 ఉంటుంది కాబట్టి 5 4s are 20 అంటే 814 అవుతుంది. 814. See, both are divisible by 11. 22 ni 11 2s are and it is 11 7s are 77, balance 4 ఉంటుంది 44, 7 11 4s are 44. So 74 by 2 2 తో క్యాన్సిల్ చేస్తే 2 1 is 2 37s are క్యాన్సిల్ అవుతుంది. సో స్లాంట్ హైట్ ఈజ్ వాట్? ఇట్ ఈజ్ అబౌట్ 37 సెంటీమీటర్స్. అదే ఇక్కడ ఫైనల్గా రాయడం జరుగుతుంది. స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 37 సెంటీమీటర్స్. ఈ ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ 3,4 ఫ్రమ్ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఒక పాయింట్ ఒక డిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్ కామా వై అనుకుంటే సి distance between what 3,4 to origin is equals to what? Square root of 3 square plus 4 square, which is 16 plus 9, that is 25, which is 5 units. ఈ విధంగా దీని యొక్క డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం.